بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. आयत नंबर 93 ومن يقتل مؤمنا متعمدا فجزاؤه جهنم خالدا فيها فجزاؤهم جهنم خالدا فيها وغضب الله عليه ولعنه وأعد له عذابا عظيما. ఆయత నంబర్ 93. ఇక ఉద్దేశపూర్వకంగా ఒక విశ్వాసిని చంపేవానికి ప్రతిఫలం నరకమే. అందులో వాడు కలకాలం పడి ఉంటాడు. వాడిపై దైవాగ్రహం, ఆయన శాపం పడుతుంది. ఇంకా ఆయన అతని కోసం పెద్ద శిక్షను సిద్ధం చేసి ఉంచాడు. 138. బుద్ధిపూర్వకంగా ముస్లింను చంపిన వాడిని ఉద్దేశించి ఇలా అనబడింది. హత్య 3 విధాలుగా ఉంటుంది. 1. పొరపాటున జరిగిన హత్య, ఇంతకు ముందే దీని గురించి చెప్పుకోవడం జరిగింది. 2. ఉద్దేశపూర్వకంగా చేసేటట్టుండే హత్య. ఈ రకపు హత్య గురించి కూడా హదీసులో వివరాలు ఉన్నాయి. 3. ఉద్దేశపూర్వకంగా కావాలని ఒకరిని చంపటం, అంటే సాధారణంగా హత్య చేయడానికి ఉపయోగించే ఆయుధాలను ఉపయోగించడం, ఉదాహరణ కత్తి, ఖడ్గం ఇత్యాదివి. ఈ ఆయుధలో సాటి విశ్వాసిని చంపడం చాలా తీవ్రంగా తీసుకోబడింది. దాని శిక్ష నరకమని స్పష్టంగా చెప్పడం గమనార్హం. అందులో కలకాలం ఉండాల్సి ఉంటుందని, దానికి తోడు ఈ దారుణ అగత్యానికి పాల్పడిన వానిపై దేవుని ఆగ్రహంతో పాటు శాపం కూడా పడుతుందని, అతని కొరకు వ్యధాభరితమైన యాతన సమకూర్చబడుతుందని చెప్పటాన్ని బట్టి ఇదెంత ఘోరమైన నేరమో విదితమవుతుంది. ఇంత కఠినమైన శిక్షలు ఏకకాలంలో మరే అపరాధి గురించి వివరించబడలేదు. హదీసుల్లో కూడా ఈ అపరాధి కఠిన పదజాలంతో నిందించబడ్డాడు. 139. సాటి విశ్వాసిని చంపిన వాని పశ్చాత్తాపం స్వీకరించబడుతుందా లేదా? పై ఆయతుల్లో చేయబడిన తీవ్రమైన హెచ్చరికల దృష్ట్యా పశ్చాత్తాపం స్వీకరించబడదని కొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. కానీ ఖురాన్ హదీసుల మూలాన్ని బట్టి చిత్తశుద్ధితో చెందే ఏ పశ్చాత్తాపం అయినా సరే స్వీకారయోగ్యం అవుతుందని తెలుస్తుంది. ఉదాహరణకు, ఈ పాపాల తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేస్తారో వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చివేస్తాడు. అల్ ఫుర్ఖాన్ 70. తౌబాకు సంబంధించిన ఇలాంటి వాక్యాలు ఖురాన్లో ఇంకా ఉన్నాయి. పెద్ద పాపమైనా చిన్న పాపమైనా సరే మనిషి నిష్కల్మషమైన హృదయంతో పశ్చాత్తాపడి సిగ్గుతో కుచించుకుపోయినప్పుడు అల్లాహ్ తప్పకుండా క్షమిస్తాడు. మరి ఇక్కడ శాశ్వతమైన నరకయాతనే గతి అని అనబడిందంటే పశ్చాత్తాపం చెందకుండా మరణించిన వారికి ఈ దుర్గతి పడుతుందని భావించాలి. అలాగే పశ్చాత్తాపం చెందకుండా మరణించిన వారు కలకాలం నరకంలో పడి ఉండడం అంటే సుదీర్ఘకాలం పాటు నరకంలో ఉంటారని భావం. ఎందుకంటే శాశ్వతంగా నరకంలో పడి ఉండేవారు అవిశ్వాసులు. మరి ముష్రికులే. గమనార్హమైన ఇంకొక విషయం ఏమిటంటే హత్యానేరం దాసుల హక్కులతో ముడిపడినది. పశ్చాత్తాపం ద్వారా కూడా ఈ నేరం క్షమార్హం కాదు. కానీ అల్లాహ్ తన ప్రత్యేక కటాక్షంతో అతని ద్వారా క్షమాభిక్ష పెట్టించి అతనికి పుణ్యఫలం ప్రసాదించడంతో పాటు అంతకొన్ని మన్నించే ఏర్పాటు కూడా చేయగలడు. ఫతహుల్ ఖదీర్, ఇబ్నే కసీర్. ఆయత్ నంబర్ 94. يا أيها الذين آمنوا إذا ضربتم في سبيل الله فتبينوا ولا تقولوا لمن ألقى إليكم السلام لست مؤمنا تبتغون عرض الحياة الدنيا
فعند الله مغانم كثيرة كذلك كنتم من قبل فمن الله عليكم فتبينوا إن الله كان بما تعملون خبيرا. ఆయత నంబర్ 94. ఓ విశ్వాసులారా, మీరు దైవ మార్గంలో వెళుతున్నప్పుడు నిజాలను తెలుసుకుని వ్యవహరించండి. ఎవరైనా మీకు సలాం చేస్తే దానికి సమాధానంగా నీవు విశ్వాసవి కావు అని అనకండి. మీరు ప్రాపంచిక జీవన సామగ్రిని అన్వేషించడంలో పడి ఉన్నారేమో. అయితే అల్లాహ్ వద్ద విజేదనం పుష్కలంగా ఉంది. లోగడ మీరు కూడా ఇలాగే ఉండేవారు, కానీ తరువాత అల్లాహ్ మిమ్మల్ని కటాక్షించాడు కనుక మీరు విషయాన్ని పరికించి మరీ మసులుకోండి. నిస్సందేహంగా అల్లాహకు మీరు చేసేదంతా తెలుసు. 140. హదీసుల ప్రకారం కొంతమంది ప్రవక్త సహచరులు ఒక ప్రాంతం గుండా సాగిపోతుండగా ఒక గొర్రెల కాపరి తరచబడ్డాడు. ముస్లింలను చూడగానే అతడు వారికి సలాం చేశాడు. బహుశా ప్రాణభయంతో అతను తమకు సలాం చేస్తున్నాడని కొందరు సహాబీలు తలపోశారు. నిజాలు తెలుసుకోకుండా వారు అతన్ని హతమార్చారు. అక్కడున్న మేకలను విజయధనంగా గ్రహించి వాటిని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమక్షంలో సమర్పించారు. అప్పుడు ఈ ఆయతు అవతరించింది. సహీ బుఖారీ, తిర్మిజీ, నిషాసూరా వ్యాఖ్యానం. కొన్ని ఉల్లేఖనాల్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తన సహచరులను మందలించారని ఉంది. లోగడ మక్కాలో ఉన్నప్పుడు మీరు కూడా ఈ గొర్రెల కాపరి మాదిరిగా మీ విశ్వాసాన్ని దాచుకొని బ్రతకవలసి వచ్చేది. దాన్ని మర్చిపోయారా మీరు అని అన్నారని ఉంది. సహీ బుఖారీ కితాబుద్దియాత్. అతన్ని హత్య చేయడం మీకు ధర్మసమ్మతం కాదని ఆయన ప్రవచనంలో ఉద్దేశం. 141. అంటే ఈ గొర్రెల కాపరిని చంపినందువల్ల మీకు ఒక చిన్న గొర్రెల మంద ప్రాప్తించిందేమో, కానీ అల్లాహ్ వద్ద ఉన్న విజయధనాలు దీనికన్నా ఎన్నో రెట్లు పెద్దవి, ఉత్తమమైనవి. దైవము మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపినందుకు అవి మీకు యహలోకంలోనూ పరలోకంలోనూ ప్రాప్తిస్తాయి.